ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. నేను ఒక 4 నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నా. గొంతుకి ఆపరేషన్ జరిగింది, మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడే కొంచెం నా గొంతు వస్తూ ఉంది. అయినా ఇంకా 1 మంత్ 1.5 మంత్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ నేను ఈ 3-4 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకేమాత్రం శక్తి లేదు. అయినా శక్తికి తెచ్చుకొని మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా. మీరు తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా, ఆయన కార్యకర్తనైనా, ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు. లడ్డు గురించి ఒకసారి, భారతదేశం మొత్తం లడ్డు గురించి. ఇప్పుడు అఫిడవిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అన్నమాట. అది మీకు చెప్పదా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడో ఒక 2 మాటల్లో ఆయన మాటల్లో విందాం. ఒకసారి పెట్టండి. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాండీ విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి. అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. అయితే కొత్త మాట అన్నారు. రెండోది ఏంటంటే, నాకు ఏ పార్టీల్లో కలవాలని లేదబ్బా. వాళ్ళే ఢిల్లీ నుంచి మోడీ గారు పరిగెత్తుకొచ్చి, రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి, బాబు గారు మీరు మాతో కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని సెలవిచ్చారు. అది తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో. ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా దండం పెట్టారో మీ ఫుటలు కూడా మీకు తెలుసు. ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయనకంట. చాలామంది అయ్యప్పలో మాలేసుకుంటున్నారంట. మాలేసుకోపోవటం వల్ల మందు తాగట్లేదంట. ఈ మందు తాగపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఈయన జగన్ లాంటి వ్యక్తిని అఫిడవిట్ అడిగే హక్కు ఉన్నవాడు అన్నమాట. అయ్యప్ప భక్తులు కాకుండా ఉంటే వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్లకుండా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా తాగేసి మన ప్రభుత్వానికి బాగా డబ్బులు ఖజానాలో పెట్టేవాళ్ళు. ఇది ఈయన గారు సెలవిచ్చారు. ఇది ఎంత ఘోరంగా ఈయన మాట్లాడతారంటే, హిందూ అంటే చాలా ప్రేమ కదా. జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నాకు 40 ఏళ్ల నుంచి, నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది. ఇంకా ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు. ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టి ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో
కటీఫ్ చేపించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదులోంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఎక్కడే. మళ్ళా మోడీతో వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ మసీదుకి వచ్చాడు డైరెక్ట్ ఎలక్షన్లో. ఒకసారి పొరపాటు చేశాను, అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కలవాల్సి వచ్చింది, ఇక నేను కలవను. మోడీ అంటే కేడీ అంటే మోడీకి భార్య లేదు, మోడీకి బిడ్డ లేదు, నాకున్నారు అని మోడీని, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసు. హిందుత్వాన్ని కూడా తిట్టారు ఆయన, హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పులేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమ్మనాభూతులు తిట్టారు. అమిత్ షా అతడు ఈజ్ అమిత్ షా ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఆయన గారు అన్న మాటలు, బాబు గారు అన్న మాటలు. అయిపోయిందా? మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కడ తీసుకున్నారు, డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకు దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకు దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూసినట్టు. అసలు మోడీ గారి కోసం అయితే పడికాపులు కాశాడు, మీరుండాలి. ఆయన ఇసుగు బుట్టి సరే కానీ అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడారంటేనండి, ఆయన కూడా పొగుడుకోడట. అంత బాగా పొగిడి ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళా బీజేపీలో కలిశాడు. ఆయన మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, మళ్ళీ దండం పెట్టడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవటం, మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం. మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ నేనే గెలిపించాను. మహాత్మా గాంధీ ప్రార్థన చెప్పేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఈశ్వర్ అల్లా తేరే నోమ్ సబ్కో సన్మతి దేగ్ భగవాన్, మన దేశానికి జాతి పిత. అర్థం చెప్పడుగా ఎంత హానెస్ట్. స్వతంత్రం తెచ్చుకున్నాడు, గుండెల్లో బుల్లెట్ దింపుకొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు జాతిపిత. ఒరే ముస్లిం అయినా, హిందువైనా, ఐదేవుడైనా, ఈశ్వరైనా, అల్లా అయినా అంతా ఒకటే, నీకు సద్బుద్ధి ప్రసాదించాలి ఆ దేవుడు అన్నవాడు. అదృష్టం ఏంటంటే మోడీ గారు ఉన్న రోజుల్లో బాబు గారు పుట్టి ఉంటే పొరపాటున గాంధీ గారు క్రిస్టియన్ అయ్యుంటే ఆయన అన్నీ తిరిగాడు పాపం. గుళ్ళు, దేవుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నిటి వెళ్ళారు. ఈయన ఉండుంటే ఆ రోజుల్లో గాంధీ కూడా అఫిడవిట్ అడిగేవాడు. ఇదొకటే కాదు, ద గ్రేట్ అంబేద్కర్, ఆయన ఇలాంటి బాబులు నారా చంద్రబాబు నాయుడు పుట్టుకొస్తారని తెలిసే బాగా స్ట్రాంగ్గా రాజ్యాంగాన్ని రాసి దళిత జాతిని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని, 2 పూట్ల అన్నం తినలేని వాళ్ళని, వాళ్ళందరికీ హక్కులు కల్పించి ఈ రోజుల్లో కనీసం ఇప్పుడు భారతదేశం ఏమాత్రం సంతోషంగా ఉందంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్, బికాజ్ ఆఫ్ ఆ రోజుల్లో అతను పుట్టకపోవటం భారతదేశం అదృష్టం. ఇలాంటి మనిషి చిన్న ఇష్యూ అన్ని కులాలని అడుగుతున్నా, అన్ని మతాలు అడుగుతున్నా. దేనికోసం సార్? జగన్ గారు దేనికి అఫిడవిట్ ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి? రోజుకి కొన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు భక్తుల రూపంలో దేవుని చూడటానికి వస్తే వాళ్ళందరినీ గేటు పెట్టేసి సినిమాలో టికెట్ లాగా అఫిడవిట్ కావాలి అని అంటున్నారా? ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు? ఇంకొకరు ఒక మహానుభావులు చెప్తున్నారు, జగన్ ఇస్తే తప్పే ఉంది? తప్పు లేదు. ఎందుకు ఇవ్వాలో చెప్పండి, ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అది చెప్పండి. ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దైవభక్తుడు, హిందుత్వ, ఓపెన్గా చెప్తాడు. ఇలా దొంగచాటుగా చెప్పండి. వచ్చి ఒక టోపీ మోడీ గారు నెత్తి పెట్టకపోతే
ఆపి దగ్గర పెట్టుకొని నమస్కారం టోపీ పెట్టుకున్నాం. అది అహంకారం కాదు, మతత్వం కాదు. నేను ఒక హిందుత్వాన్ని కట్టుబడి ఉన్నాను, ముస్లింలను ప్రేమిస్తాను, చర్చిల్ని ప్రేమిస్తాను. ఏ రాజకీయాల కోసం, పేపర్ కోసం, షో కోసం, టీవీ షో కోసం అట్లా నేను ఎవరు పెడితే అటు పెట్టుకోను. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఈ దేశం పైన ఒక అభిప్రాయం ఉంది అని హంబుల్గా చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈయన మసీదుకి వెళ్తే టోపీ, కార్యక్రమంగా తీసి పారేసి చర్చికి ఒక గుడ్డ తీసి పారేసి మళ్ళీ ఒక కండవా, మళ్ళీ తిరుపతి వస్తాడు ఒక ఎర్ర కండవా. ఇన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఏ ఉద్దేశం ఉంచి జగన్ గారి మీద టార్గెట్ చేస్తున్నాం? మీరు ఎలక్షన్లు వస్తాయి, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తున్నారు. క్రిస్టియన్ ఇంట్లో ప్రతి ఇంట్లో యేసయ్య ఫోటో ఉంటుంది, యేసయ్య బొమ్మ ఉంటుంది. మీరు ఏ అఫిడవిట్ లేకుండా డైరెక్ట్గా మసీదులకు వెళ్తారు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దర్గాకి వెళ్తారు, డైరెక్ట్గా చర్చికి వెళ్తారు, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తారు. వీళ్ళందరూ హిందూ నాయకులు కొంతమంది వెళ్తారు. వెళ్ళి అక్క, మరి అక్క, బావా, సామ్యాలన్నా ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ఇవ్వాలి. ఎప్పుడన్నా ఏ క్రైస్తవ సోదరుడైనా ఏవండి మా ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, అవిడబట్ నాకు ఇచ్చి మా ఇంటికి రండి అని ఏ క్రిస్టియన్ సోదరుడైనా అన్నాడా? ఏ దళిత బిడ్డైనా అన్నాడా? ఏ ముస్లిం సోదరుడైనా అన్నాడా? మీరందరూ డైరెక్ట్గా అన్ని ఇళ్ళకి, కులాలు మతాలు ఏం లేదు, రాజకీయాలకు వచ్చేవరికి ఏ అవిటిబెట్ లేకుండా మట్టి కాళ్ళతో డస్ట్తో వెళ్ళి ఓట్లు అడుగుతున్నారే. అప్పుడు ఎవరన్నా అవిటిబెట్ ఇచ్చారా మీరు? దేనికి అవిటిబెట్ అడుగుతున్నారు? నేను నా భార్య భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా చోట్ల తిరిగాం మేము. నా భార్య అలాగే బొట్టు పెట్టుకుంటుంది. తను హిందూ కాబట్టి చర్చికి వెళ్తుంది, మసీదుకి వెళ్తుంది, నేను వెళ్తా, మేము ప్రార్థనలు చేస్తాం. ప్యారిస్ వెళ్ళాం, డైరెక్ట్గా చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట. కాశ్మీర్ వెళ్ళాం, బిగ్గెస్ట్ మసీదు పెద్దది, ఆడికి వెళ్ళాం. నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా. మా ఆవిడ దండం పెట్టుకొని అంతా తీసింది. ఒకసారి చూపించాడు సార్, చూసారా, ఇది దేవాలయానికి వెళ్ళాను, సిక్కు ప్రార్థనా మందిరాలకు వెళ్ళాము నేను నా భార్య, ముస్లిం మసీద్కి వెళ్ళాము, దర్గాకి వెళ్ళాము. చూడండి ఇవన్నీ వీడియో. చర్చికి వెళ్తాము, చర్చిలో ప్రార్థన చేస్తాము. ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక 50,000 చదివించి ప్రార్థన చేయించుకుని వచ్చాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సల్మాన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ను మా దగ్గర పెట్టి ప్రార్థన చేశారు. అన్నీ చూస్తాం, ఏ అఫిడవిట్లు మా మధ్య రాలేదే. మేము 50 ఏళ్ల నుంచి కలిసి ఉన్నామే, చిన్నపిల్లల దగ్గర నుంచి. చూడండి, సిక్కు వెళ్ళాం, స్వర్ణ దేవాలయం వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, వెళ్ళి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, మసీద్కి, దర్గాకి వెళ్ళాం. నేను చూడాలా ఏమండి? సౌండ్ ఇట్లా పెడతా, నేను కనపడుతున్నాగా ప్రజలారా. అట్లా మేము ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నోసార్లు చర్చిలు, ఒక 50-60 సార్లు చర్చిలు, ఒక 30-40 సార్లు మసీదులు, ఎన్నెన్నో సార్లు. చివరిగా మావిడ ఏంటంటే శివభక్తురాలు. కాశీకి వెళ్తాం, అన్ని చోట్ల వెళ్తాం. ఏ ఒక్క అన్య మతస్థుల ప్రార్థనా సందకి వెళ్ళా వాళ్ళు ఏమనరు, అమ్మా మీరు హిందువులు అయి ఉండి మా మందిరానికి కూడా వచ్చారా, మా మందిరానికి వచ్చారా, మా దర్గాకి వచ్చారా, హౌ గ్రేట్ యు ఆర్ అని ఆదరించారు. అఫిడవిట్ అడగలా, మీరు హిందువు ఇక్కడ పట్టుకున్నారు, బొట్టు పెట్టారు, మీరు తీసేయండి, ఏడొస్తే ఆ టోపీ వేయాలి. చంద్రబాబు గారి లాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు ఏ ముస్లిం సోదరుడికి, ఏ క్రిస్టియన్ సోదరుడికి, ఏ సిక్కు మహానుభావుడికి లేదు. ఎన్నోసార్లు వెళ్ళాం, ఒక్కడు కూడా మాకు ఫారెన్లో చర్చికి వెళ్ళినా
ప్రార్థన చేసినా మాకు అఫిడవిట్ ఎవరు అడగల. నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నావు? నేను మీకు తెలుసు, పర్చూరి బ్రదర్స్ తెలుసు, నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉన్నా. మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది. పెద్ద పెద్ద మత భక్తులు ఉంటారు అక్కడ, మత పెద్దలు ఉంటారు. పర్చూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు, చిన్న పిల్లోడు, 17 ఏళ్ల పిల్లోడు, క్యాన్సర్ వచ్చింది. మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. గాంధీ అన్నాడు కదా, ఈశ్వర్ అల్లా తేరే నామ్. నేను పొద్దున్నే లేచి 5ంటికే లేచి 5:30కి గుడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 6:30కి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడు. ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు. బాబు నువ్వెవరు? నా పేరు పోసాని కృష్ణమురళి. నువ్వు హిందూ? ఎస్ హిందూ సార్. ఎందుకు మసీదుకి వచ్చావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను చెప్పాను, సార్ మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపోతాడని భయం వేస్తుంది, అందుకని అల్లాని కూడా ప్రార్థించాను. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని 50 మంది నా ముందు కూర్చున్నారు. ఏంటంటే మొత్తం చెప్పాను, సార్ మీరందరూ మత పెద్దలు, అల్లాని మీ నాకంటే 1,00,000 రెట్లు మీరు ప్రార్థిస్తారు. మీ నోటితో మా రఘుబాబు హాస్పిటల్కి వచ్చి రోజు దీవిస్తాడు సార్ అంటే వాళ్ళందరూ వచ్చి నన్ను హగ్ చేసుకొని పెద్దలు వాళ్ళ కారుల్లో వచ్చి నెల రోజుల పాటు నేను వచ్చి వాళ్ళు తీసుకొని రఘుబాబుకి ప్రార్థన చేసి అదేదో బొట్టు అది పెట్టి వెళ్ళారు. ఎక్కడ మతం, ఎక్కడ అఫిడవిట్? నువ్వు ఎవడవి? హిందువువి, ముస్లిం మసీదు లోపలికి వస్తావా? అఫిడవిట్ తీ అని ఏ ముస్లిం సోదరుడు, ముస్లిం పెద్ద అన్న నీకెందుకయ్యా? ఎప్పుడు దొంగచాటుగానే అధికారంలోకి వస్తావు. నారా చంద్రబాబు నాయుడు అనుభవించు, మోసాలు చేస్తావు, అనుభవిస్తావు, పొత్తులు అంటావు, మోడీ కేడీ అంటావు, మోడీ దేవుడు అంటావు, అమిత్ షా దొంగ అంటావు, మళ్ళా దొరట్టావు. అన్నీ అను, తప్పేం లేదు, అన్నీ అను. అన్ని కులాలను మోసం చేయి, అన్ని మతాలను మోసం చేయి, అదే ముస్లింలను మోసం చేయి, అదే ముస్లిం దగ్గర హిందువులు తిట్టు, హిందువుల దగ్గర ముస్లింలు తిట్టు, నువ్వు అధికారం చలాయించు. కానీ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా హుందాగా సీట్లో కూర్చొని మిస్టర్ చంద్రబాబు నాయుడు గాడ్ బ్లెస్ యూ, కాంగ్రాట్స్, పవన్ కళ్యాణ్ కాంగ్రాట్స్ అని హుందాగా వచ్చి పెట్టి ఇల్లులోనే ఏం పాపం చేస్తున్నాడు? ఎందుకు మీరంతా కూటమిగా తయారైపోయి ఒక కుర్రోడిని, మీ 50 ఏళ్ల వయసు కూడా రాలా, ఇంకా ఆ కుర్రో అతన్ని ఎందుకు ఎంత హింసిస్తున్నారు? అంటే మనం కులం వాడు కాదనే, ఇతడు ఉంటే, జగన్ అనేవాడు ఉంటే ఫర్దర్గా నా కొడుక్కి ప్రాబ్లమా? ఎనీ టైం జైల్లో పెట్టాలి, ఎప్పుడైనా సరే చంపాలి, ఎప్పుడైనా సరే రాజకీయ జీవితం నాశనం చేయాలనా? ఏంటయ్యా ఈ అఫిడవిట్? నేను అడుగుతున్నాను, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నా, కమ్యూనిస్ట్ పార్టీలు, సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత పార్టీ, ఇన్ని పార్టీలు తిప్పి 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 ఇక్కడ పొత్తు పెడతాడు వాడు దొంగ, ఆడ పొత్తు పెట్టుకుంటాడు ఈడ దొంగ, ఇక్కడేమన్నా మోడీ మంచోడు, ఆడేమో కమ్యూనిస్ట్ కాదు, ఇక్కడేమన్నా అమిత్ షా మంచోడు, ఈడేమన్నా సోనియా గాంధీ మంచిది కాదు, అక్కడ ఏమన్నా వాడేవాడు వచ్చాగాడు అడంటావు. అన్ని పార్టీలు తిప్పుతూ ఉంటావు, పొత్తు పెట్టుకుంటూ ఉంటావు. పక్క స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు చేస్తూ ఉంటే అక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటావు, ఇక్కడే బీజేపీతో ఉంటావు. ఇవన్నీ చెయ్యి. నేను అంటాను మీ అందరికీ, నరేంద్ర మోడీ గారికి చెప్పలేకపోవచ్చు నేను, అక్కడ బీజేపీ పెద్దలు కూడా వినండి. ఏమండి, మీ రాజకీయాలు ఇతను పుత్తు పెట్టేటప్పుడు ఇతన్ని అఫిడవిట్ అడగరా మీరు? ఇంకా పిచ్చాశాలు అయ్యను, కుప్పి గొంతులు కట్టను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను, వేరే పార్టీకి వెళ్ళను, మీకునే ఉంటారు అన్నయ్య అని అఫిడవిట్ మీరు తీసుకోరా? అదయ్యా ప్రజలకు కావలసిన నిజమైన అఫిడవిట్ అంటే సమ్మతి, కోర్టుకి ఇప్పుడు అప్లై చేసేది. అలాంటి అఫిడవిట్ మీరు ఎందుకు తీసుకోబోబట్టే ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పటికీ నేను తెలుగు ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి, అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు. మీరు గుర్తుంచుకోండి,
మీరు భక్తులు, తిరుపతి గురించి భక్తి భావంతో మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అంటే గాంధీ గారు చెప్పారు ఒకే ఒక మంచి మాట, ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి తే భగవాన్. బుద్ధెరిగి ప్రవర్తించండి. మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణే నమ్ముకుంటూ, దేవుణ్ణే ప్రార్థిస్తూ, దేవుణ్ణే పూజిస్తూ బతకండి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. అంతే తప్ప ఈ జగన్ కోసం 24 గంటలు నిద్రపోకుండా, నిద్రలో కూడా జగన్ అంటున్నాడు. అలాంటి ఊసర వెల్లుల్ని నమ్మకండి. తప్పులేదు, ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రి ఉండమనండి, కానీ సమాజాన్ని నాశనం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, గాడ్ బ్లెస్ యూ. సరే సార్, పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళను కూడా వీళ్ళకి రాగద్దు అని తెలుస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నాడు. ఏంటి? పవన్ కళ్యాణ్ కార్తీక్ సంబంధించి కొన్ని వివాదంగా నడుస్తుంది కదా, సెంటిమెంట్ ఇష్యూ అని, ఎవరు మాట్లాడదు దీనిపైన అని ఆయన మాత్రం మాట్లాడుతారు. ఏ విషయం? కార్తీక్ దీని ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో లడ్డు అనేది సెంటిమెంట్, దాన్ని మాట్లాడదు అనగానే సినిమా వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడారు ఆయన. సార్, जो होना वो होता, దిల్లియా దివానకో దౌలంకో గుండోకో అని మనం ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక ఎప్పుడు ఎవడికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఎవరికైనా అన్నీ ఉన్నప్పుడు హుందాగా బ్రతికేవాడే మనిషి. ఏ రోడ్లో ఆ దెబ్బ కొట్టేవాడు మనిషి కాదు. ఏ స్టేజ్కి ఎక్కుతున్నాం ఆ స్టేజీ మాటలు, ఏ గూటికి వెళ్తున్నాం ఆ గూటి మాటలు. అలాంటి మాటలు చెప్పే రకాన్ని నేను కాదు. నా గురువు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు. ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ల నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతాను తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెరబల్గా ఇస్తున్నా. దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. థ్యాంక్ యూ. అఫిడవిట్ లో సంతకం పెట్టాల్సి వస్తుందని భయంతో, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని దాంతో రాలేదు జగన్ అని క్వశ్చన్ ఇస్తారు సార్. ఇప్పుడు ఒక మనిషి వాని ఫస్ట్ టైము ఎక్కడి నుంచో, కొరియా నుంచో, ఈజిప్ట్ నుంచో, ఎక్కడి నుంచో క్రిస్టియన్ జగన్మోహన్ అని వస్తున్నాడు ఒక అతను అని అంటే, అక్కడ ఎవరు బాబు నువ్వు, మీరు క్రిస్టియన్ అంట కదా, మీరు మరి పైన మా సంప్రదాయాలు వేరే, మా ఆచారాలు వేరే, మా పద్ధతులు వేరే, అందుకని ఈ అఫిడవిట్ రాసివ్వు అంటే, ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు, ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లుంగి కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి? దీని ఆయనకి యేసు ప్రభువుని ఎలా సిలువ వేసి కఠినంగా బల్లెంతో కొడతారో, అక్కడ డొక్కల్లో కొడతారో, అలా డొక్కల్లో కొట్టిన హిందూ ధర్మం గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు కదా. బ్యాడ్గా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, హిందుత్వాన్ని ఘోరంగా తిట్టిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఒకటి నాకు ఉంటూ బాగుపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నంత నిప్పితో కూడా. ఆయన అన్నాడుగా, ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీని విమర్శించాడు కదా, హిందువులు విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో, గురపాలతో. ఆయన హిందువా? ఏం పడగొట్టాడో చెప్పనండి, గొడ్డళ్లతో, గురపాలతో జగన్మోహన్ రెడ్డి.
ఒక్కటి చెప్పండి, నేను అన్ని ఆన్సర్ చెప్తాను. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా. నేను 10 చెప్తా, దానికి ఆన్సర్ చెప్పండి సార్. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమ ఉంటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా? దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళు తొక్కెళ్తారు. అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో, గొడ్డలతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పలుకుతో తొరిగేసి బయట ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళని. అతనా హిందూ? ఒక్కసారి చెప్పండి సార్, నేను తెలుసుకుంటా. ఓకే, అడ్డమైపోయిందియా ఒక్కసారే. అదే ఎన్నిసార్లు అన్ని మతస్థుల ఆస్తులు అవన్నీ అంటే నోరు మూసుకొని బయటకు వచ్చావు. అండ్ హిందుత్వ నీకు ఈజీ కాదు, నీకు పెద్ద లెక్క కాదు. హిందుత్వ అంటే అస్సలు లెక్క కాదు. అన్ని పడేస్తావా? ఎన్నిసార్లు పడేసారు జగన్ గారు? మీరందరూ చెప్పండి సార్. మీ జర్నలిస్టులు కానీ, పెద్ద మహానుభావులు కానీ, పెద్ద పార్టీ లీడర్లు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా నేను క్రిస్టియన్ని, జగన్మోహన్ రెడ్డిని, నేను క్రిస్టియన్ని, హిందూ అంటే నాకు ఇష్టం లేదు, పాల్గొట్టండి అన్నాడు ఎప్పుడన్నా? ఆఫ్ ద రికార్డ్ అని అన్నాడా? రికార్డులో అన్నాడా? ఎన్నిసార్లు అక్కడ రాజశ్యామల వేగం కూడా దండం పెట్టుకొని గంటల పాటు పూజ చేసుకున్నాడు మనిషి. హిందుత్వ అనేది లేకపోతే, దేవుడు అనేది లేకపోతే, దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఇంకా ఆయన్ని నువ్వు హిందువులు కాదు, నువ్వు క్రిస్టియన్. ఎస్, ఆయన హిందూ కాదా, ముస్లిం కాదా? దేవుడు. మహాత్మా గాంధీ చెప్పాడు కదా, ది గ్రేట్ జాతి పిత. ఆయన కూడా నమ్మరు మీరు? ఆయన కూడా నమ్మరా పార్టీ వాళ్ళు? ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. బుద్ధి లేదా? కనీసం మహాత్మా గాంధీ మాట కూడా వినరా? గాంధీ గారు చెప్పాడు, అరే ఎవడైనా ఒకటేరా, ఎవరైనా రండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వస్తాడు ఒక ముస్లిం సోదరుడు, తిరుపతికి వెళ్తారు. ఎవరుకోవాలో మన వాళ్ళు ఎవరుకోవాలి? సార్, మీకు ఒక దేవుడు ఉన్నాడు, మీకు మసీదు ఉంది, మీకు దర్గా ఉంది, అయినప్పటికీ మా వెంకటేశ్వరుడు చూడటానికి వచ్చారా? వెల్కమ్ సార్ అని సాదరంగా ఆహ్వానించి, దేవుణ్ణి చూపించి, అంతే చూపించి, ఇదిగో అన్నదానం పెడుతున్నాం సార్ 24 గంటలు, అన్నం తినిపించి పంపిస్తే వాడు నిజమైన హిందువు. వస్తున్నాడు ఎవరు? సాహిబ్ గారా, ఏమిటో చూడండి, వెతకండి, జేబులు వెతకండి, ఆ సర్టిఫికెట్ తీసుకోండి. అదే ఒక మనిషిగా తలచే విషయం అదే. ఇక్కడ మనిషి జగన్ గారు. మరి జగన్ గారికి నీ రాజకీయానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యు? తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది, ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడాటానికి వెళ్ళేది, వీడాటానికి వెళ్ళేది? మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడు వా నువ్వు? ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క హో అన్నాడా చంద్రబాబుకి? ఎంత గొప్పగా మాడతావా నారా చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నాను, నువ్వెన్నన్నా నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయించు మాకు. నీకు పెద్ద హిస్టరీ ఉంది నాకు తెలుసు. ఎప్పుడు పోతామో ఏడుతా, రేపు పోతామో గొట్టాం. నేను చచ్చినా
కనీసం చాలా సంవత్సరాల పాటు నన్ను తెలుగు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల్లో నేను తెలుసు. ఇక్కడంతా నేను బాగా పరిచయిస్తుండో అన్ని ముస్లిం సోదరులు కానీ, బెంగాలీ సోదరులు కానీ, తమిళ సోదరులు కానీ అంతా నాకు పాపులారిటీ ఉంది. నేను చచ్చిపోయినా కానీ కనీసం 1 year అని మాట్లాడుకుంటారు. మంచిగా ఉంటాడు వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా, లంగా పనులు చేయడరా, అది ఉంది. మనం పోయామనుకో నెక్స్ట్ డే క్లోజ్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మొదట లడ్డు కల్తీ అన్నారు, తర్వాత ఒకటేసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మీరు కించపరిచేది అంటారు. అసలు ఎవరు కించపరుస్తున్నారు సనాతన ధర్మాన్ని? ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అడగాల్సి వచ్చింది? సార్, వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? నారా చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలి? పాచిలడ్లు ఎవరుంది? జగన్మోహన్ రెడ్డి అన్నాడా పాచిలడ్లు? ఎవరు అన్నారు? దాని వెంకయ్యనాయుడు ఎంత 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 సమాధానం చెప్పాడు బాధపడుతూ. సార్, నాతో చెప్పించుకోండి సార్, లోపల చాలా ఉంది రిజర్వేషన్. నాది రిజర్వ్ చాలా చేసుకుని ఉంటాయి అన్నీ. ఎప్పుడు నేను చెప్పాడు, ఆయనే చెప్తాడు కదా, సనాతన ధర్మాన్ని గేలి చేయొద్దు. నువ్వే చెప్పావుగా, మీ నాన్నగారు అట్టా సిగరెట్ తీసి పవిత్ర దేవుడి ముందు ఆ దీపాన్ని సిగరెట్ తాగి మా నాన్న చేశాడు. ఆయనే చెప్తున్నాడుగా. వాళ్ళే క్వశ్చన్లు చెప్తారు, వాళ్ళే ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళకన్నీ తెలుసు. ఇక నోరు తెరిస్తే నేను ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా. మళ్ళీ నాకు ఏదో క్యాన్సర్ వస్తే మా పిల్లం బిడ్డ ఏడుస్తారు. కొంచెం తగ్గించుకున్నా నేను, కొంచెం తగ్గిన తర్వాత. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఆంధ్ర ప్రజలకి క్లియర్గా ఉన్నాడు. కులాభిమానం ఉండనివ్వండి, కమ్మాళ్ళు మంచోళ్ళు, కాపులు మంచోళ్ళు, ఎస్సీలు మంచోళ్ళు, బీసీలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే అని నేను అంటాను. మీరు అంత మంచిగా ఉంటే ఆంధ్రదేశం బాగుపడుతుంది. ఏ చంద్రబాబు ఏదో చేయటం వలన ఆంధ్రదేశం నాశనం కాదు. చంద్రబాబు అన్న మాటను నమ్మి మీరు ప్రవర్తిస్తే అప్పుడు ఆంధ్రదేశం నాశనం. తెలుసుగా, ఒకప్పుడు బీహార్ తెలుసుగా, అప్పుడప్పుడు ఉన్న యూపీ తెలుసుగా, ఎంత నాశనం అయిపోతుందో. రోజుకొక మంటలు ఎందుకు జరుగుతున్నాయో? బికాస్ ఆఫ్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు మీరు మాట అన్నారు, చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డిని మర్డర్ చేయకు అనేసి, అంటే ఆయన పైన అంటే ఉందా, అలాంటి థ్రెట్ ఉందా అనుకుంటున్నారా జగన్కి, చంద్రబాబు? థ్రెట్టా? చూసుకోండి సార్, ఆయనకి చెప్పింది కొట్టండి, సీసం పోయండి. చంద్రబాబు చచ్చిపోతారు కదండి, సీసం చెవులో బొత్తి చచ్చిపోరు. సీసం పోయండి, ఆ యాదవ్కి బుద్ధి వచ్చింది. మొత్తం చంపబడి ఆయనే చెప్పాడు. ఆయన దాంట్లో అనగానే టెక్కన వచ్చింది ఒకటి, ఇక్కడ తగలొచ్చింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ చచ్చిపోయాడు. ఎవడో కొట్టాడు, ఆడికి 2 ఏళ్ళు జైలు ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు బెయిల్లో. ఆడ కొట్టారు, మళ్ళీ వాళ్ళందరూ బాబు దగ్గరే ఉన్నారు. ఉండదు కదా, బాబు దగ్గరికి ఇచ్చారు కదా. ఇప్పుడు మరి ఏమన్నారా? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎత్తో పొడుస్తావా? హౌ డేర్ యు రా అన్నాడా సార్ చంద్రబాబు నాయుడు? అదే చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్ట్ జరిగితే తిరుమలలో అలిపిరి దగ్గర వెంటనే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. మా నాయకుడిని ఇచ్చేశారు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని. దట్ ఈజ్ గ్రేట్ పాలిటిక్స్. దిస్ ఈజ్ డర్టీ పాలిటిక్స్. డర్టీకి గ్రేట్కి తేడా తెలియదండి, తెలుసుకో. ఇవన్నీ నేను చెప్పి నేను క్రియేట్ చేయను అన్నా. నేను క్రియేట్ చేయను. ఇది నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటా. చిన్నప్పటి నుంచి నా బుక్స్ ఎలా చదువుతానో, నేను పాలిటిక్స్ బుక్స్ కూడా అలా చదువుతాను. ఇతను ఎలాగా, అతను ఎలాగా, ఇతను ఎలాగా. నాకు 38 ఏళ్ళ నుంచి 39 ఏళ్ళ నుంచి నాకు నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి ఎప్పుడు తెలుసు, నాకు తమిళనాడులో తెలుసు, కోయంబత్తూరు. అతన్ని చూశాను. గుజరాత్ వెళ్తే ఏ ఒక్కడు కూడా గుజరాత్లో కానీ ఎక్కడ కానీ మోడీ గారు మంచివాడు కాదు అలా నేను చూసుకున్నా. వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్, రాజకీయ నిపుణుడు,
తన జోలికి రానంతకాలం ఎవ్వరి జోలికి వెళ్ళడం, దేశభక్తి ఉన్నవాడు, దైవభక్తి ఉన్నవాడు. ఎందుకు చెప్తున్నాం? మరి నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గురించి చెప్పండి. మీరు మంచి చేసినప్పుడు నేను పొగిడా, రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడు నేను పొగిడా, మంచి చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నాను, మంచి చేయనప్పుడు మిమ్మల్ని అన్నాను అంటున్నాను. రేపు జగన్ గారు ఏమన్నా తప్పు చెప్పండి, ఏమన్నా తప్పు చేశాడా ముఖ్యమంత్రి సీట్లో, నేను విమర్శిస్తాను. ఒకటే ఎగ్జాంపుల్ నిజాయితీకి, మీకు ఆయనకి చెప్తా. నాకు ఎఫ్డీసీ చైర్మన్గా ఏమయ్యా ఎప్పుడు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా, ఏదో రకరకాలుగా అడ్డదారిలో వెళ్ళిపోతాయి నందులు, మరి నువ్వు ఉండవు ఎఫ్డీసీ, నువ్వు నంది అవార్డులు చేయి అన్న. షార్ట్ టైం ఉందన్న, ఒక్క నంది అవార్డు చేస్తా, నాటకోత్సవాలు నంది అవార్డులు చేస్తా, చెయ్యి, ఒక తప్పు లేకుండా చెయ్యి. చేసావా నీ సంగతి తెలుస్తాను నవ్వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి మొత్తం. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు, హాలు నిండుతున్నది, బాగా జరిగింది, వాళ్ళు కూడా అభినందించారు. నేను కూడా థ్యాంక్స్ చెప్పాను. ఈనాడుకి థ్యాంక్స్, ఆంధ్రజ్యోతికి థ్యాంక్స్. అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటికీ చూసుకోండి, జడ్జీలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కులో చూసుకోండి, ఎవరో కూడా నాకు తెలియదు. అన్నీ చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పను కూడా చెప్పొద్దు ఎవరికి ఇస్తున్నారో అని కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము వచ్చి హాల్లో కూర్చున్నాం. వాళ్ళే రాసుకున్నారు, ఎవరు రాసుకున్నారు, వాళ్ళే వచ్చి పబ్లిక్లో డయాస్ మీద ఇది 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 అని అందరికి ఇచ్చారు. ఎవరు జడ్జీలు ఇచ్చామో అన్ని జర్నలిస్టులకి చెప్పాం, ఇదిగో వీళ్ళందరూ జర్నలిస్టులు, వీళ్ళలో ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటారో చెప్పండి, ఇప్పుడే తీసేస్తా. అన్నీ చదువుకున్నారు, ఎస్ జర్నలిస్టులు మొత్తం అన్నారు, ఎస్ వీళ్ళందరూ గొప్పవాళ్ళు అన్నారు. అలా నేను చేశాను. అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హానిస్ట్ అని వాగుతావు కదా, ఇప్పుడు చేయి మంచిగా, బ్రహ్మాండం చేశాడు, చేపిస్తాడు. అలాంటి నాయకుడు ఓడిపోయాడు. అయినా నేను హుందాగా చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రౌడ్ లేకలిసే ప్రజలు ఓట్లేశారు, మీరు గెలిచారు. మంచి పనులు చేయండి సార్, మంచి పనులు చేయండి, యుద్ధ రాజకీయాలు చేయకండి. మీకేమిచ్చింది ఈ వయసులో? మీకు అదృష్టం మీకు వచ్చింది. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి. మీరు తర్వాత చనిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు. శిల విగ్రహం నాలాంటి వాడు కూడా పెడతాడు. ఇవి ఎందుకు సార్? ఒక లడ్డు గురించి, ఒక అఫిడవిట్ గురించి, ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడిని ఇంత హీనంగా చేస్తారు. ఏమాత్రం మీకు దేవుడు మీకు దీవించడు. మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడు, మిమ్మల్ని దీవించడు, మిమ్మల్ని ఆశీర్వదించడు. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు తిరుపతి ఎక్కర్లా, వెంకటేశ్వర స్వామి నీకు 100 ఏళ్ళు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మీకు ఆయుష్. థ్యాంక్ యూ.